వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. ఇది మనం యావరేజ్ వాల్యూ, పీక్ వాల్యూ, అలాగే పీక్ టు పీక్ ఆర్ఎంఎస్ వాల్యూ తెలుసుకోవడం కోసం అండి. మనకి ఇక్కడ గివెన్ క్వాంటిటీ ఒకటి ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఏదైతే కావాలో ఆ వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు రెండో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం ఏం జరిగిందంటే ఏ సైన్స్డ్ వోల్టేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ 240 ఇచ్చాడంటండి. వాట్ ఈస్ ద పీక్ వాల్యూ అంటే ఇది ఇంటూ ఇది చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇది ఎంత ఇచ్చాడు, మనకి 240 ఇచ్చాడు ఇంటూ 1.14414 చేసేస్తే వాల్యూ వచ్చేసింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఆల్టర్నేటివ్ కరెంట్ యాజ్ పీక్ టు పీక్ ఎంత ఇచ్చాడు, ఐ పీక్ టు పీక్ 50 మిల్లీ యాంప్స్ ఇచ్చాడు. 50 మిల్లీ యాంప్స్ ఇచ్చాడు కదండి. ఇందులో మనకు అడిగింది ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఇప్పుడు మనకి ఇచ్చింది పీక్ టు పీక్, అంటే మనం ఇక్కడ చూసుకోవాలి. ఇది ఇచ్చాడు, ఓకే. ఇందులో మనకి ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే ఇంటూ ఇది చేయాలి. సో ఇప్పుడు ఐ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకి 0.353 ఇంటూ మనకి ఎంత ఇచ్చాడు ఆన్సరు, 50 మిల్లీ యాంప్స్ ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 17.65 మిల్లీ యాంప్స్. ఓకే అండి, మనకి కాలిక్యులేషన్ ఈజీగా అయ్యేటట్టు మనం కాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఇదండి ప్రాబ్లము. ఇందులో మనకి మూడో ప్రాబ్లం ఇంకోటి ఇస్తాను, ఇది మీరు చేయండి. ఏ సైన్ వేవ్ ఆఫ్ 10 volts పీక్. ఇక్కడ మనకి వోల్టేజ్ పీక్ టు పీక్ ఎంత ఇచ్చాడు, 10 volts ఇచ్చాడు. అప్లైడ్ రెసిస్టర్ R ఈజ్ ఈక్వల్ టు 1 kilo ఇచ్చాడు. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్, ఐ ఆర్ఎంఎస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం దేని కన్వర్ట్ చేసుకోవాలని చూడాలి. సో ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన వాల్యూని ఐ పీక్ కనుక్కోవాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు మనకు ఓమ్స్ లా ప్రకారం V/R. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది, అది ఐ పీక్ అవుతుంది. ఐ పీక్ వచ్చింది. ఇప్పుడు ఐ పీక్ని ఐఆర్ఎంఎస్ మార్చాలంటే ఏం చేయాలి, మనకి ఏమి ఇచ్చాడు, ఐ పీక్ ఇచ్చాడు. ఐఆర్ఎంఎస్ అంటే ఇంటూ 0.353తో మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మీరు చేయండి ఆన్సర్. సో ఇదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టేబులర్ ఫామ్ మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ టేబులర్ ఫామ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ టేబులర్ ఫామ్ గుర్తుంచుకుంటే మీరు ఏవైనా చేయగలరు. ఒరిజినల్గా అసలు వాల్యూస్ ఎలాగొచ్చాయి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి వేవ్ ఫామ్లో యావరేజ్ ఏంటి, పీక్ ఏంటి, పీక్ టు పీక్ ఏంటి, ఆర్ఎంఎస్ ఏంటి అనేది మనం ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను అనమాట, అంటే ఈజీగా గుర్తుంచుకోవడం ఎలాగనే విధంగా మీకు చెప్తున్నాను. ఇది తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. ఈ టేబులర్ ఫామ్ గుర్తుంచుకోవడం కూడా చాలా ఈజీ. 1.11 ఎలా వచ్చింది, 3.14 ఎలా వచ్చిందని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందు. ఆ వీడియోలో ఒకసారి చూడండి. నెట్వర్క్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీలో కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.